హాయ్ అండి, అందరికీ నమస్తే. సో నేను లాస్ట్ వీడియోస్లో పిసిఓడి ఎలా నేను సాల్వ్ చేసుకున్నాను అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎలాంటి డయట్ మెయింటైన్ చేశాను, తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ లైక్ హార్మోనల్ ఇంజెక్షన్స్, హెచ్సిజీ ఇంజెక్షన్స్, సో ఫైనల్గా ఎగ్ క్వాలిటీ ఎలా పెంచుకున్నాను అండ్ ఫాలికల్ సైజ్ చాలా బాగుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది అండ్ ట్రిగర్ ఇంజెక్షన్స్ అంతా వేశారు, అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నా. అండ్ ఈ రోజు వీడియోలో ఇంతకీ ఆ ఎగ్ ఫెర్టైల్ అయ్యిందా లేదా, 2 eggs రిలీజ్ అయ్యాయి కదా, 2 eggs, ఆ 2 eggsలో అట్లీస్ట్ ఒక్క ఎగ్ అయినా ఫెర్టైల్ అయ్యిందా లేదా, సో దాని గురించి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ బిఫోర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. సో ఈసారి ఎగ్ క్వాలిటీ అంతా బాగుంది కదా అనేసి ఇంకా మేము ట్రై చేసాము. ఇంకా ఏంటి, ఇంకా ఫైనల్గా వెయిట్ చేస్తున్నాం దేనికోసం, ఫర్ ప్రెగ్నెన్సీ కోసం. అండ్ మంత్లీ పీరియడ్స్ డేట్ వచ్చింది. సో పీరియడ్స్ డేట్ రాగానే ఒక డౌట్ ప్రతి ఒక్క పీసీఓడి ఉన్న లేడీస్కి స్టార్ట్ అయ్యే డౌట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలా కౌంట్ చేసుకోవాలి అనేది మెయిన్ ప్రాబ్లం. సో నార్మల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే సో 30 to 35 days వెయిట్ చేస్తారు డాక్టర్స్. సో నార్మల్గా వస్తుందా రాదా, సో అప్పటికి కూడా 35 days కూడా నీకు నార్మల్ సైకిల్ రాలేదంటే వాళ్ళు ఒక ఏదైనా హార్మోనల్ టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. నాకైతే మెప్రేట్ టాబ్లెట్ అయితే ప్రిస్క్రైబ్ చేశారు. దాన్ని డైలీ 2 tablets వేసుకుంటే 5 daysకి మంత్లీ పీరియడ్స్ అనేది వస్తుంది. ఇది పీసీఓడి వాళ్ళకి ప్రాబ్లం. నార్మల్ సైకిల్ ఉన్న వాళ్ళు, ఈ పీసీఓడి ప్రాబ్లం లేదన్న వాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అనేది కరెక్ట్ గా 28 days సైకిల్ అండ్ 30 days సైకిల్ అనేది వస్తుంది. అలాంటి వాళ్ళకి జస్ట్ పీరియడ్ మిస్ అయినా 2-3 days లోనే మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మా ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడు పాజిటివ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది 25th పీరియడ్స్ డేట్ అండ్ నెక్స్ట్ మంత్ 25th కి 1 month అవుతుంది. అండ్ 5 days 35 days తర్వాత కౌంట్ చేసుకుందామంటే 30కి తర్వాత అయినా కూడా నేను 45 daysకి టెస్ట్ చేసుకున్నా. 38th day ఆ 30 మనకు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఎలాగో ఏమో ఈ ప్రెగ్నెన్సీ నాకైతే 100% ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. ఎందుకంటే మేడం బాగా చెప్పారు కదా, ఎవ్రీ టైం నాకు ఎగ్ క్వాలిటీ బాగలేదు ఇదే కంప్లైంటే. బట్ ఈ టైం నాకు ఎగ్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పారు. 100% హోప్ ఉండింది నాకు దీనిపైన. సో ఈసారి అలా అంతా పాజిటివ్ గా ఉందనేసి నాకు క్యూరియాసిటీ ఎక్కువ. ఇంకా 38th డేకి 39th డేకి చెక్ చేసుకుంటే నో యూజ్. ఓకే, ఒక లైన్ వచ్చింది, చాలా అప్సెట్ అయిపోయినా. ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంకా పాజిటివ్ అయితే రాలేదు కదా, దెన్ మళ్ళీ పీరియడ్స్ కోసం టాబ్లెట్ వాడాలా వద్దానా అదొక టెన్షన్, ఆ డౌట్. అంటే మళ్ళీ మనం పీరియడ్స్ కి టాబ్లెట్స్ వాడకపోతే మళ్ళీ అది 60 days సైకిల్ అయిపోతుంది, మళ్ళీ పీసీఓడి ఇర్రెగ్యులర్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో ఒకటి పాజిటివ్ వస్తే హ్యాపీ, ఇంకొకటి నెగిటివ్ వస్తే వెంటనే టాబ్లెట్స్ వేసుకునేయాలి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ సైకిల్ అనేది మనం త్వరగా తగ్గించుకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతే పీసీఓడి ఎక్కువ అవుతుంది అనేసి అదొక డౌట్. కానీ నాకు మేడం చెప్పింది కదా ఈసారి 20 mm ఉంది అండ్ 19.5 ఒకటి ఉంది. నాకు ఎప్పుడు అంత మంచి ఎగ్ క్వాలిటీ అనేది రాలేదు. అండ్ మా హస్బెండ్ లో సెమెన్ అనాలిసిస్ కూడా చేశారు. స్పమ్ కౌంట్ ఈజ్ గుడ్, స్పమ్ యాక్టివిటీ, మొటిలిటీ గుడ్. ఇంకా అదే మా హస్బెండ్ లో కూడా అంత ఏం ప్రాబ్లం అయితే లేదు, తనకు 100% అంతా ఓకే, యాక్టివిటీ, క్వాంటిటీ, క్వాలిటీ అంతా ఓకే ఉంది, తనకి ఏం ప్రాబ్లం లే. అండ్ నాకు ఈ మంత్ కూడా ఎగ్ చాలా బాగా రిలీజ్ అయిందని చెప్పారు. సో నాకైతే 100% నమ్మకం ఈ ప్రెగ్నెన్సీ మీద, 100% ఈ మంత్ కన్సీవ్ అవుతుంది అనేసి. సో తర్వాత నేనేం చేశాను, టాబ్లెట్స్ అయితే వేసుకోలేదు, చూద్దాం ఇంకొక 10 days చూద్దాం అనేసి 45 daysకి చెక్ చేసుకోగానే పాజిటివ్ రాగానే ఎంత హ్యాపీ అంటే అయ్యో చెప్పలేనంత హ్యాపీగా రియాక్ట్ అయిపోయినాం. ఇంకా ఆ రోజే మార్నింగ్ చెక్ చేసుకున్నా, పాజిటివ్ వచ్చింది, వెంటనే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిపోయా. ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఏమైందో తెలుసా, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళగానే అంటే డాక్టర్ శిల్ప మ్యామ్ ముందు కొంచెం జూనియర్ డాక్టర్స్ గైనకాలజిస్ట్ మన హిస్టరీ కలెక్షన్ చేస్తారు. మన హిస్టరీ కలెక్షన్ చేయడానికి వాళ్ళు లోపలికి పిలిచారు, అడిగారు మేడం ఇట్లా 45 days, సో ఈ రోజు నాకు పాజిటివ్ వచ్చింది ఆఫ్టర్ 5 years తర్వాత ప్రెగ్నెన్సీ అనేసి అయితే వాళ్ళతో అంతా చెప్పాను.
అండ్ వాళ్ళు అంతా ఓకే అనేసి కంగ్రాట్స్ చెప్పారు. సో ఫస్ట్ ఇంకా స్కాన్ చేయాలి కదా మనకు, శాక్ ఏర్పడిందా లేదా, పోల్ ఏర్పడిందా లేదా, శాక్ పోల్ అంటే పిండం అనేది స్టార్ట్ అయిందా లేదా అనేసి సో వాళ్ళు అడిగినారు. మళ్ళీ నేను చెప్పాను ఇట్లా 45 days అంటే మీకు ఎప్పుడు ఎగ్ క్వాలిటీ మీకు ఫెర్టైల్ అయిందో తెలియదు. మీకు ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది 24 hours రిలీజ్ అయిందో లేదో తెలియదు. 24 hours రిలీజ్ అయింది మీకు ఆటోమేటిక్గా కరెక్ట్గా 35th 38th డేనే మీకు పాజిటివ్ వచ్చి ఉంటుంది. బట్ 45 days పాజిటివ్ వచ్చిందంటే మేబీ లేట్గా కన్సీవ్ అయిండొచ్చు, లేట్గా ఫెర్టైల్ అయిండొచ్చు అనేసి ఆమె చెప్పింది. అది ఇది అని చెప్పింది. నేను సర్లే ఎప్పుడైనా కానీ పాజిటివ్ వచ్చిందా లేదా అనేసి నేను హ్యాపీగా ఇంకా స్కానింగ్ రూమ్లోకి వెళ్ళినా. ఇంకా మేడం పిలిచారు, మేడం స్కానింగ్ రూమ్లోకి పిలిచారు. స్కాన్ చేద్దాం కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. టీవీఎస్ స్కాన్ చేశారు. ఫస్ట్ జూనియర్ డాక్టరే చేశారు నాకు. ఆ తర్వాత ఆమె స్కాన్ చేసింది, చూస్తుంది ఆమెకేం అర్థం కాలేదు. ఆ టైంకి యాక్చువల్లీ శిల్ప మేడం సర్జరీలో ఏమో ఉంది, ఆమె ఓటీలో ఉంది కాబట్టి రాలేదు. ఈమె నాకు స్కానింగ్ చేస్తుంది, ఈమెకేం కనపడలేదు. దెర్ ఈజ్ నో శాక్, దెర్ ఈజ్ నో పోల్ అనేసి చెప్తూనే ఉంది. నాకు ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ మేడం రావడానికి 1 hour పట్టింది. ఈ ముందుకొని సరే నువ్వు బయట వెయిట్ చేయి, నేను తర్వాత చెప్తాను అనేసి చెప్పారు. తర్వాత శిల్పా మేడం వచ్చారు. శిల్పా మేడం వచ్చాక మళ్ళీ నాకు స్కాన్ చేసింది మేడము. తర్వాత శిల్పా మేడం వచ్చారు కదా, మేడం అయితే టీవీఎస్ స్కాన్ చేస్తున్నారు. లోపలికి పెట్టి లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్ లేకి అండ్ ఎగ్స్ లేక్ అంతా కూడా పెడుతున్నారు వాళ్ళు. ఓవరీస్ లేక్ అంతా కూడా నాకు చాలా పెయిన్ వేసేసింది, నేను అరిచేసిన. అండ్ మేడం అన్నారు పాజిటివ్ వచ్చిందా అనేసి అడిగారు. అవును మేడం పాజిటివ్ వచ్చింది. మరి పాజిటివ్ వచ్చిన అందుకే అంత లోపుగా చూస్తున్నా, లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ఫామ్ అయిపోయిందేమో. సో ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫామ్ అయిపోతే బేబీ ఇంకా అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అబౌట్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి నాకేమీ కనిపించట్లేదు. యుట్రస్లో అంటే గర్భంలో నాకు ఎలాంటి శాక్ కానీ పోల్ కానీ కనిపించట్లేదు. నేను అందుకనేసి యుట్రస్ కాదు ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ఫామ్ అయిందా అనేసి లోపలికి చేస్తున్నాను. కొంచెం లిటిల్ బిట్ పెయిన్ ఉంటుంది, కొంచెం టాలరేట్ చేసుకో అనేసి అయితే ఆమె చెప్పింది. నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. అయ్యో లేక ప్రెగ్నెన్సీ వచ్చింది, వీళ్ళేం రోజు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కటి చెప్తున్నారు అనేసి నాకు చాలా టెన్షన్ అయిపోయింది. తర్వాత స్కానింగ్ చేసేసారు. మేడం అయితే చెప్పారు అంటే ఎక్కడ అంటే యుట్రస్ లో ఫామ్ కాలేదు అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్ లో కూడా ఫామ్ అయితే లేదు, ఎలాంటి శాక్ అండ్ పోల్ అనేది లేదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఆఫ్టర్ 10 days వరకు వెయిట్ చేయి అండ్ తర్వాత రండి ఒక్కసారి అనేసి చెప్పారు మా హస్బెండ్కి. నాకు చాలా టెన్షన్ అయిపోయింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేకపోతే ఏమి అనేసి. మళ్ళీ కొంతమంది చెప్పారు ఏమంటే అంటే జస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వెళ్ళిపోయావు అందుకే అప్పటికి ఏమి తెలియదు అనేసి అయితే అన్నారు. నా టెన్షన్ ఏమంటే ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండి పాజిటివ్ రాగానే వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం అనేది స్కానింగ్ అనేది చేపించుకోవాలి. ఎందుకంటే మేడం చెప్పినట్టు ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ఫామ్ అయితే ఫస్ట్లోనే ఒక స్మాల్ ట్యాబ్లెట్ ద్వారానే దాన్ని అపోర్ట్ చేసేయచ్చు. ఇలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఏమైనా వస్తే మనం 3 months వరకు ఉండిపోయి తర్వాత అది బాగా హార్ట్ బీట్ వచ్చేస్తే అది కొంచెం హై రిస్క్ అవుతుంది అనేసి నేనైతే ఫస్ట్లోనే సో ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక నేను ఫుల్ రెస్ట్లోనే ఉన్నా. బికాజ్ ఎందుకంటే మేబీ ఏమైనా ఫామ్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల అబౌట్ అవుతుందేమో. నాకైతే హోప్ 100% ఇప్పటికీ ఉంది. ఏం కాదు 100% సక్సెస్ అవుతుంది అన్న హోప్ అయితే ఉండింది. సో ఎక్కువ వర్కౌట్స్ అయితే ఏం చేయలేదు, ఫుల్ రెస్ట్లోనే ఉన్నా. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ 10 days తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్స్. ప్లీజ్ సపోర్ట్.